హలో అండి, సిద్ధి వేఎంపీఎస్ క్రిస్టియన్స్. ఇవాళ మనం తిరుమల తిరుపతి కొండపైన ఉన్న ఆకాశగంగకు అయితే వెళ్తున్నామండి. ఇది తిరుమలలోని శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇక్కడే అంజనాదేవి తపస్సు చేసి అంజనుడికి జన్మనిచ్చిందని అంటారు. ప్రతినిత్యము స్వామివారి అభిషేకానికి 3 రజత పాత్రల నిండా ఆకాశ తీర్థాన్ని నంబి వంశస్థులు తేవడం సాంప్రదాయమని అంటారు. ఇక్కడ ఆకాశగంగలో స్నానం ఆచరించినట్టు మనం చేసిన పాపపుణ్యాలన్నీ పోయి పాపమంతా పోయి పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అంజనాదేవి ఇక్కడే తపస్సు చేసి అంజనేయునికి జన్మనిచ్చిందని సల్లపిల్లని చెప్తుంది. ఇక్కడ అంజనాదేవి టెంపుల్ కూడా నిర్మించడం జరిగిందండి. ఇక్కడ కొండపైన జాలివారిని ఆకాశగంగలో చూడడానికి చాలా ముఖ్యంగా ఉందండి. కొండపై నుంచి ఇక్కడ కిందకి దిగాలన్నమాట. అక్కడ వెళ్ళి స్నానం చేయాలి. కొండపైన చాలా ప్రశాంతమైన వాతావరణము, చెట్లు, కొండలు, గుట్టలు, మెత్తని నడుల మధ్య కొండలపై నుంచి ఆకాశగంగ అయితే జారిపడుతుంది. చాలా బాగుంది. ప్రశాంతమైన వాతావరణం, చాలా ఆహ్లాదం, చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీకు కూడా ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ తప్పకుండా ఆకాశగంగని ధరించండి, ఆచరించండి. అలాగే కొండపైన ఇక్కడ మనకి మూర్తులను కూడా పెట్టారండి. వెంకటేశ్వర స్వామి, అమ్మవారి కూడా పెట్టారు. మనము గోవిందాన్ని